So hi team. So right now I'm at Ulenovskoye Research University. So Ulenovskoye, Russia. సో ఇక్కడ వచ్చరికి మన స్టూడెంట్స్ ఉన్నారండి. మీరు అడిగిన క్వశ్చన్స్ వచ్చరికి రష్యాలో వచ్చరికి వార్ నడుస్తుంది కదండి, అక్కడ ఎలా సర్వే అవుతారు. తర్వాత వచ్చరికి అక్కడ రష్యాలో వచ్చరికి బైలింగ్వల్ కదండి, అంటే రష్యన్ లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే కదా. 3 years ఇంగ్లీష్ మీడియం, 3 years రష్యన్ లాంగ్వేజ్ అంటున్నారు. తర్వాత వచ్చరికి టెంపరేచర్స్ ఇక్కడ మైనస్లో ఉంటాయి కదా టెంపరేచర్స్. తర్వాత ఎడ్యుకేషన్ సిస్టమ్, ఎన్ఎంసీ రూల్స్, సెక్యూరిటీ, ఇలా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగున్నారండి. సో మనతో పాటు ఒకసారి అఖిల్ ఉన్నాడు, ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ ఇక్కడ ఎంబీబీఎస్ కంప్లీట్ చేసుకున్నాడు తెలుగు అబ్బాయి. దాంతోపాటు ఒకసారి భరత్ కుమార్ ఉన్నాడు, ఆల్రెడీ తను కూడా ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేసుకున్న స్టూడెంట్ అనమాట. సో మనతో పాటు ఒకసారికి సందీప్ ఉన్నాడు, సందీప్ కూడా ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేసుకున్న స్టూడెంట్. దట్ ఒకసారి మన ధనుష్ ఉన్నాడు, ధనుష్ కూడా ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేసుకున్న స్టూడెంట్స్. సరే ఇది ఆల్రెడీ ఒకసారికి ఈ డౌట్స్ లాస్ట్ ఇయర్ కూడా వచ్చున్నాయి కాబట్టి వార్ అని, తర్వాత ఒకసారికి ఎడ్యుకేషన్ అని, తర్వాత బైలింగ్వల్ అని, 6 years ఇంగ్లీష్ మీడియం, 5 years ఇంగ్లీష్ మీడియం, లేదా 3 years ఇంగ్లీష్ మీడియం, లేకపోతే టెంపరేచర్స్, సెక్యూరిటీ, ఎడ్యుకేషన్, నెంబర్ ఆఫ్ డౌట్స్ ఉన్నాయి. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి. మనలో సరికి ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు కాబట్టి సో వెళ్ళేసరికి 1 by 1 క్వశ్చన్స్ అడుగుతుంది. మీరు అడిగిన క్వశ్చన్స్ అది ఫస్ట్ వచ్చరికి. సో సందీప్ మనకు వచ్చరికి సందీప్ ఇక్కడ వచ్చరికి మోస్ట్లీ రష్యా అంటే ఒకసారికి ఏం చెప్తారంటే, సో రష్యా వచ్చరికి రష్యన్ లాంగ్వేజ్లో నేర్చుకోవాలి. తర్వాత వచ్చరికి ఇది ఫుల్ ఇంగ్లీష్ మీడియం కాదు, బైలింగ్వల్. అసలు రష్యా అంటే మనం మోస్ట్లీ మీరు కూడా వినుంటారు, ఆల్రెడీ మీరు 1 year ఎక్స్పీరియన్స్ ఉన్నారు కాబట్టి మీ జూనియర్స్ అడిగి క్వశ్చన్స్ అనమాట. సో మీకు 1 year ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి సో ఇది ఫుల్ ఇంగ్లీష్ మీడియమా, ఇప్పుడు మీరు ఉలెనోస్కోయ్ రీసెర్చ్ యూనివర్సిటీ ఫుల్ ఇంగ్లీష్ మీడియమా, లేకపోతే బైలింగ్వల్ యూనివర్సిటీ, అసలు ఎన్ని సంవత్సరాలు అసలు రష్యన్ లాంగ్వేజ్ ఇంపార్టెన్స్ ఏంటి? ఇంగ్లీష్ మీడియం. సో యూనివర్సిటీ అయితే ఫుల్ ఇంగ్లీష్ మీడియం. సో అంటే 5 years అంటే ఎన్ని సంవత్సరాలు? 5 years. టోటల్ 6 years. ఓకే, ఇంటర్న్షిప్తో కలిపి 6 years అంటే 5 years సర్టిఫికేట్స్, 1 year ఇంటర్న్షిప్. సో ఫుల్ ఇంగ్లీష్ మీడియం వస్తుంది. సో మీకైతే బైలింగ్వల్ అయితే కాదు. సో రష్యన్ లాంగ్వేజ్ అంటారా? అసలు ఎందుకు రష్యన్ లాంగ్వేజ్ అనేటప్పటికి మనకి డే టు డే కమ్యూనికేషన్స్ కోసం అండి, గ్రాసరీస్ కోసం బైలింగ్వల్ అయితే కాదు, ఫుల్ ఇంగ్లీష్ మీడియం. సో ఇంత ముందు కూడా చెప్తున్నాను, మీకు అడ్మిషన్ లెటర్లో క్లియర్గా ఉంటుంది 6 years ఎంబీబీఎస్ ఫుల్ ఇంగ్లీష్ మీడియం అని. సో మీకు రష్యన్ లాంగ్వేజ్ అనేది మన డే టు డే కమ్యూనికేషన్ కోసం మాత్రమే తప్పితే మనం ఏదన్నా ట్రామ్కి వెళ్ళినా 6 years ఉండాలి కాబట్టి, లేదంటే బస్సులు వెళ్ళాలన్నా, ట్రైన్స్లో వెళ్ళాలన్నా అందరికి ఇంగ్లీష్ రాదు కాబట్టి, లేదంటే మనకి ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే క్యాబ్ బుక్ చేసుకోవాలన్నా, లేదంటే మనకి మాల్స్కి వెళ్ళాలన్నా, యూనివర్సిటీకి రావాలన్నా, యూనివర్సిటీలో మనకి బీ గ్రేడ్, సి గ్రేడ్ ఎంప్లాయీస్ ఉంటారు కాబట్టి, అంటే నాన్ లెక్చరర్ ఉంటారు కాబట్టి, సో వాళ్ళతో మాట్లాడాలి, అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్తో మాట్లాడాలి. రష్యన్ లాంగ్వేజ్ వస్తే మనకి కాన్ఫిడెంట్గా ఉంటుంది, అంతే తప్పితే మీకు క్లాసెస్ అనేది రష్యన్ లాంగ్వేజ్ ఉండవు, అంతే కదా సందీప్? ఓకే, తర్వాత ఒకసారికి ధనుష్ ఇక్కడ వచ్చేసరికి సెక్యూరిటీ ఇష్యూస్. మన వాళ్ళు ఏంటంటే ఇండియాలో ఉన్నప్పుడు ఏంటంటే మీరు వచ్చినప్పుడు కూడా ఇక్కడ రష్యాతో యుక్రెయిన్తో ఇప్పుడు వార్ నడుస్తుంది, తర్వాత వచ్చేసరికి వార్ ఉంది రష్యాలో, సో చదువుతారా లేదా, ఒక పక్క వార్ నడుస్తుంది, సో సెక్యూరిటీ ఉండదని అడుగుతున్నారు. సో మీకు కూడా వచ్చేటప్పుడు కూడా అంతే ఒక సో వార్ నడుస్తుంది, రష్యాలో ఏం నడుస్తాయి, వేరే కంట్రీస్ చూపిస్తున్నాం. సో మీరు ఆల్రెడీ 1 year అయింది కదా, ఇక్కడ వార్ ఇంపాక్ట్ అయినా మనం ఉందా? వార్ ఇంపాక్ట్ అసలు సో వార్ రిలేటెడ్గా అసలు మీకు ఇంపాక్ట్ అయితే లేదు, ఎందుకంటే వార్ నడిచేది వచ్చేసరికి మనకి ఎక్కడో యుక్రెయిన్లో నడుస్తుంది. సో మనకు అసలు మాస్కోకి మన ఆల్మోస్ట్ 600 kilometers. సో సెక్యూరిటీ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయంటే మీరు హాస్టల్లో బయటకి ఏదైనా గ్రాసరీస్కి వెళ్ళినా రష్యన్స్తో మీకు ఎంత ఇబ్బంది ఉందా లోకల్స్తో? సెక్యూరిటీ ఇష్యూస్ అలాంటి ప్రాబ్లమ్, సెక్యూరిటీ సో మీకు హాస్టల్లో కానీ మీకు సెక్యూరిటీ ఇష్యూస్ లేదు. ఇక్కడ ర్యాగింగ్ కానీ ఏమైనా ఉందా? ర్యాగింగ్ జీరో ర్యాగింగ్. సో ర్యాగింగ్ ఎవ్రీథింగ్ ఇస్ ఫ్యాన్. సో ఇక్కడ వస్తుంది. సో సీనియర్స్ కూడా ఆల్మోస్ట్ ఆల్ రష్యా నుంచి ఒక 500 to 700 kilometers యుక్రెయిన్లో నడుస్తుంది, అసలు ఇంకా బార్డర్లో రాలేదు. సో కాబట్టి అసలు మనకి వచ్చేసరికి అక్కడ నుంచి ఇక్కడ తీసుకుంటే ఆల్మోస్ట్ 3000 kilometers, మాస్క్ నుంచి వచ్చేసరికి 700 kilometers. సో కాబట్టి మనకైతే ఇలా ఆల్రెడీ 1 year వచ్చినారు కాబట్టి ఎలాంటి సెక్యూరిటీస్ అవ్వచ్చు, ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే రైట్ అయితే లేవు. ఓకేనండి. సో ఓకే, సో టెంపరేచర్స్ నెక్స్ట్ ఇప్పుడు మనం ఎడ్యుకేషన్ గురించి అడుగుతున్నాము, తర్వాత వచ్చేసరికి టెంపరేచర్ రిలేటెడ్ అడుగుతున్నాము. సో ఇక్కడ వచ్చేసరికి ఎడ్యుకేషన్ బాగానే ఉంది, సెక్యూరిటీ బాగానే ఉంది. సో ఇక్కడ టెంపరేచర్స్, సో భరత్ కుమార్ ఇక్కడ ఆల్రెడీ మీరు 1 year కంప్లీట్ చేస్తున్నారు కాబట్టి, సో ఇక్కడ టెంపరేచర్స్ అంటే ఇక్కడ ఎంత టెంపరేచర్స్ ఉంటాయి, దాన్ని మనం ఏ విధంగా మేనేజ్ చేసుకుంటాము, ఇక్కడ టెంపరేచర్ కంట్రోల్స్ ఏమైనా ఉంటాయా, లేకపోతే మంచు పడుతుంది మీరు చదువుకోవడానికి కావచ్చు, లేదంటే ఇక్కడ డే టు డే కమ్యూనికేషన్ కోసం అంటే మనం డే టు డే లైఫ్ ఏమన్నా మంచు వల్ల చలి వల్ల వచ్చు. ఎందుకంటే మన ఇండియాలో ఉన్నట్టు మన ఇండియా మాత్రం అలా ఉంటుంది, అంటే మనకి ట్రాఫిక్ క్లైమేట్ ఉంది. ఇక్కడ ఒకసారి మీకు స్నో పడుతుంది, చలిగా ఉంటుంది,
హాస్టల్లో మరి హాస్టల్స్ ప్రతి రూమ్లో హీటర్స్ ఉంటాయి. సో అంటే ప్రతి రూమ్లో హీటర్స్ ఉంటాయి. బయట ఎంత మంచి పడ్డా, బయట ఎంత టెంపరేచర్స్ ఉన్నా, మైనస్లోనా ప్లస్లోనా మీకైతే మాత్రం కావాల్సిన టెంపరేచర్స్ అనేది ఉంటాయి. సో మనకి ఎలాంటి ఇండియన్ టెంపరేచర్స్ మనం మేనేజ్ చేసుకుంటాం. సరే ఈజీగా అడాప్ట్ అవుతుంది. దాంతోపాటు సరే హాస్టల్ అంటే టెంపరేచర్స్ మన యూనివర్సిటీలో వచ్చి యూనివర్సిటీ మీ క్లాస్ నడుస్తున్నప్పుడు చలిపడుతుంది అంటే మీకు ఇక్కడ ఏమైనా టెంపరేచర్స్ ఏమైనా ఉన్నాయి. సో ఇక్కడ టెంపరేచర్ ప్రతి క్లాస్లో హీటర్స్ ప్రతి క్లాస్లో హీటర్స్ ఉంటాయి, బట్ హాస్టల్లో ఉంటాయి. సో మీరు బయటికి వెళ్ళినప్పుడు ఏదైనా గ్రాసరీస్ ఏదైనా తింటే బయటికి వెళ్ళినప్పుడు మీరు ట్రామ్స్లో అవ్వచ్చు, బస్ స్టేషన్లో అవ్వచ్చు, లేదంటే మనకి ఏదైనా మాల్స్కి వెళ్ళినప్పుడు అక్కడ కూడా టెంపరేచర్ ఇంక్లూడింగ్ ట్రామ్స్లో కూడా మనకి హీటర్స్ ప్రొవైడ్ చేస్తారు. అంటే మీరు బయటికి ఎక్కడికి వెళ్ళినా సరే హీటర్స్ అనేవి వామర్స్ అనేవి ఉంటాయి. సో మన టెంపరేచర్ కంట్రోల్స్ ఉంటాయి. అంటే మీకు బయట ఎలా ఉన్న టెంపరేచర్స్ మనకైతే సంబంధం ఉంటుంది. మనకు మామూలుగా మనకి ఎంతైతే కావాలో మన బాడీకి ఆ రేంజ్ ఆఫ్ టెంపరేచర్స్ మెయింటైన్ చేస్తాం. సో నాకు టెంపరేచర్ ఇష్యూస్ తెలియదు. సో ఇక్కడ గురించి అయితే మనం ప్రాబ్లమ్ సో టెంపరేచర్ క్లైమేటిక్ ఇష్యూస్ అయితే ఏమీ లేదు. సో ఎలాంటి ప్రాబ్లమ్స్ లేదు. ఇక్కడ కావాలి కాబట్టి మనకి హీట్ కావాలి. హీట్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు మైనస్లోకి వెళ్ళినా లేదంటే కొంచెం హార్ష్ క్లైమేట్లోకి వెళ్ళినా సరే మనమైతే ఇండియాలో ఏంటంటే 40, 30 ప్లస్ లేదా 20 ప్లస్సే ఉంటుంది. మనకి 20, 25, 30 ఉంటుంది యావరేజ్. సో ఇక్కడసరికి +1, +2, +3 లేదా -1, -2 అలా వెళ్తుంది కాబట్టి సో ఆటోమేటిక్గా మనకి ఎంత టెంపరేచర్ అయితే కావాలో మన ఇండియన్ స్టైల్కి మన బాడీకి ఆటోమేటిక్ టెంపరేచర్ కంట్రోల్స్ అని వేరెవరి కూడా అదే మాల్స్ ఆర్ హాస్టల్స్ లేదా యూనివర్సిటీకి వెళ్ళినా సరే మనకి ఎలాంటి ఇష్యూస్ లేదు. మనకు కావాలి పర్సనల్గా మనం బయటికి ఎక్కడైనా తిరగాలన్నప్పుడు మంచులో తిరగాలన్నప్పుడు మాత్రం చలి ఉంటుంది. మీరు హాస్టల్లో ఉన్న ఎలాంటి క్లైమేటిక్ ప్రాబ్లమ్స్ ఉండవు. తర్వాత యూనివర్సిటీలో వెళ్ళిన ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. మీరు ట్రామ్స్లో అవ్వచ్చు, బస్సులో అవ్వచ్చు, అంత టెంపరేచర్ కంట్రోల్స్ వామర్స్ ఉంటాయి. సో మనకి ఒకసారి ఇంగ్లీష్ మీడియం యూనివర్సిటీ దట్ ఒకసారి సెక్యూరిటీ ఎలాంటి వార్ ఇష్యూస్ లేవు. దట్ ఒకసారి మీకు క్లైమేటిక్ ఇష్యూస్ కూడా ఎలాంటిది లేవు. సో మీకు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అవ్వచ్చు, సెక్యూరిటీ అవ్వచ్చు, ఎవ్రీథింగ్ ఈ మారోడివియా ఉలెనస్కో రీసెర్చ్ యూనివర్సిటీ వన్ ఆఫ్ ద బెస్ట్ యూనివర్సిటీ అండి. సో మీకు ఇది కూడా ఒకసారికి ఇది రీసెంట్గా ఒకసారికి రీసెర్చ్ యూనివర్సిటీ అయింది కాబట్టి మీకు ఇంకా క్లినికల్ ఎక్స్పోజర్ అవ్వచ్చు, ఎన్ఎంసీ రూల్స్ అవ్వచ్చు. సో అన్ని రకాల కూడా మీకు 100% అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్ అనమాట. ఎవరైనా దీని రిలేటెడ్ ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే మన స్టూడెంట్ నెంబర్స్ వస్తాను ఆల్రెడీ ఇక్కడ ఉన్న వాళ్ళు. సో మీరు ఇంకా పర్సనల్గా మాట్లాడుకొని వీడియో కాల్ చేసి మాట్లాడచ్చు. ఓకే, థ్యాంక్ యూ.